ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మోదీ త్వరలో సభ వేళ బీజేపీలో పీఎం మోదీ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధాని మంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అంటే తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తొలుత ఈ సభకు జనాగ్రహ సభ అని పేరు పెట్టిందనమాట. సాధారణంగా జనాగ్రహ అనే పదాన్ని రాజకీయ పోరాటాలు, నిరసనలు లేదా ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేసే సందర్భాల్లో వాడుతుంటారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపైన ప్రతిపక్షాలు తీరును నిరసిస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా ఈ పేరుతో కార్యక్రమాలు అయితే చేపట్టిందనమాట. అయితే ఈసారి మోదీ పర్యటన కేవలం రాజకీయ సభకు పరిమితం కాలేదు. ఆయన హైదరాబాద్లో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాబట్టి ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఆగ్రహం అనే ప్రతికూల అర్థం వచ్చే పేరుతో సభ నిర్వహించడం సముచితం కాదని ప్రధానమంత్రి కార్యాలయం అభిప్రాయపడింది. సానుకూల దృక్పథంతో అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో ఈ పేరు మార్పు తప్పనిసరి అయిందనమాట. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ తక్షణమే స్పందించి అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో జనాగ్రహ సభ పేరుతో పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారాలు, చిత్రాలు సిద్ధమయ్యాయన్నమాట. ఇప్పుడు వాటన్నిటిని తొలగించి కేవలం ప్రధాని మోదీ బహిరంగ సభగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ కార్యకర్తలు ఇప్పుడు పాత పోస్టర్లను సవరించే పనిలో నిమగ్నమైనమాట. సో ఇదిలా ఉంటే మే 10 తేదీన ప్రధాని మోదీ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ అధికార కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ కేటాయించిన పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. బీజేపీ శ్రేణులు ప్రధాని ప్రసంగం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ సభ ద్వారా అటు అభివృద్ధిని, ఇటు రాజకీయ బలాన్ని చాటుకోవాలని బీజేపీ భావిస్తుందన్నమాట. పరేడ్ గ్రౌండ్ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించి దక్షిణ భారత్లో పార్టీ పట్టును నిరూపించుకోవాలని చూస్తుందన్నమాట. పేరు మార్పు అనేది చిన్న పరిణామం అయినప్పటికీ అధికార పర్యటనల విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఎంత నిశ్చితంగా వ్యవహరిస్తుందో ఈ ఘటన స్పష్టం చేసింది. అది ప్రధాని ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సాయంపై స్పష్టమైన ప్రకటనలు ఉండవచ్చని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే ఆశిస్తున్నాయి అన్నమాట.